తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను చెకోడీలు చేశాను. వెరీ టేస్టీగా, చాలా సింపుల్గా, చాలా బాగుంటాయి. అసలు తినడానికి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మరి వీటిని ఏ పిండితో చేశాను, ఎలా చేశాను, అసలు ఎంత బాగుంటాయో తెలుసుకోవాలంటే తేజ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇప్పుడైతే నేను బియ్యపిండి తీసుకున్నాను. బియ్యపిండి ఒక గ్లాస్ వాటర్కు ఒక గ్లాస్న్నర అలా తీసుకోవాలి బియ్యపిండి. తర్వాత నేనైతే ఒక కంచుడు పెట్టుకున్నాను స్టవ్ మీద. అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసాను. గ్లాస్ వాటర్ పోసి తర్వాత కొంచెం వేడి కావాలి వాటర్ అయితే. వేడిగా అయితే అన్నీ వేసేసుకుందాం. ఇక మనమైతే కొంచెం వేడిగా అవుతున్నాయి. అప్పుడు ఇందులో నేను జీలకర్ర అయితే వేసేసాను. జీలకర్ర వేసుకొని తర్వాత ఇందులో కొంచెం అట్లా లైట్గా వేసినామా వేయలేదా అన్నట్టుగా ఓమ వేసుకోవాలి. ఓమ వేసుకొని ఆ తర్వాత మనమైతే కారపొడి వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ కారపొడి వేసుకుందాము. మీరు తక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. కారపొడి వేసేసాను. తర్వాత ఇందులో పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఎందుకంటే బాగా పచ్చగా అవుతుంది బాగా వేస్తే, అందుకోసమనే ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి. నూనె కూడా పోసుకోవాలి. నూనె ఒక పావు నూనె, తర్వాత సాల్ట్ వేసుకొని మంచిగా మరగనివ్వాలి. వాటర్ అనేది మంచిగా మరగనివ్వాలి. కొంచెం ఇవి కలిసేంత వరకు మంచిగా కలపాలి. ఇప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇవి మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా మరుగుతుందో. ఇప్పుడు ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ అయితే. ఇందులో బియ్యపిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకొని ఇలా ముద్దలాగా చేసేసుకోవాలి. మంచిగా కొంచెం లైట్గా ఆరిన తర్వాత మంచిగా చేత్తోని కలుపుకొని ఇలా ముద్దలాగా అయితే చేసేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఒక మన చపాతీ పీట ఉంటుంది కదా, దాన్ని అయితే తీసేసుకుందాము. మంచిగా కడుక్కొని దీన్ని అయితే తీసేసుకుందాము. దీనికి ఏం పెట్టాల్సిన ఆయిల్ పౌడరు ఏది పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని తీసుకొని ఈ ముద్దను ఇలా ఈ విధంగా ఒక కొవ్వొత్తి వత్తులు చేస్తాం కదా మనం, ఆ విధంగా ఇలా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని మధ్యలోకి కట్ చేసి, అంటే మీరు చిన్నగా కూడా చేసుకోవచ్చు. చిన్నగా చేసుకుంటే కట్ చేసుకోండి, అవసరం లేదు. ఇప్పుడైతే చుట్టేసుకోవాలి. దాన్ని చుట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ఒత్తుకోవాలి, అంతే సరిపోయింది. మన చెకోడీ రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా. 2 చెకోడీలు అన్నీ ఈ విధంగానే చేసుకుందాము. ఇప్పుడు ఈ 2 అయితే ఈ గిన్నెలు పెట్టేసుకొని అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి. మొత్తం పిండిని ఈ విధంగా అయితే చేసుకున్నాను. చూసారా, వావ్ ఎంత బాగా కనబడుతుందో. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకున్నాను. నేను కొన్నే కాబట్టి కొంచెం ఆయిల్ పోసుకున్నాను. మీరు ఫుల్గా ఫుల్ అంటే మంచిగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవచ్చు. అది మంచిగా కాగాలి. నూనె అనేది మంచిగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడు సైడ్ నుండి తీస్తున్నాను కాబట్టి కనబడుతుంది. ఇప్పుడు చూసారా, మొత్తం ఇలా వేసుకోవాలి. ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి. వేసుకొని కాల్చుకోవాలి. చూసారా, ఒక సైడు మంచిగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకోవాలి. ఇవి మంచిగా రెడ్గా కాలాలి. ఎందుకంటే బియ్యపిండి కదా, క్రిస్పీగా రావాలంటే కొంచెం రెడ్గానే కాలవాలి. అప్పుడైతేనే మంచి టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది అసలు. మీకు ఎంతమందికి చేకోడీలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చూసారా, మన చేకోడీలు అయితే రెడీ అయిపోతున్నాయి. వావ్ వావ్, రౌండ్గా మనం బియ్యపిండితో ఇలా చేకోడీలు చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటాయో.
ఇలా కాలిన తర్వాత ఇలా కలర్ మారిన తర్వాత మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. మన చేకోడీలు అయితే రెడీ అయినట్టే. మిగతా చేకోడీలు కూడా ఈ విధంగానే వేసుకోవాలి. అన్ని చేకోడీలను ఈ విధంగానే వేసుకొని కాల్చుకోవాలి. చూసారా, ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడైతే మన చేకోడీలు రెడీ అయిపోయాయి. మీకు ఈ చేకోడీలు కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.